అయితే ఐ హావ్ సీన్ దిస్ వైఎస్ఆర్సీపీ పేజెస్ ట్రాలింగ్ పవన్ కళ్యాణ్ గారు. రైతు రుణమాఫీ గురించి ఎవరిని అడుగుతారు? అడగాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ గురించి ఏమన్నా మాట ఇచ్చిందా? రైతు రుణమాఫీ గురించి బీజేపీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్లో పెట్టిందా? దానికి పవన్ కళ్యాణ్ ఎక్కడైనా చూపించాల్సినటువంటి ఘాటైన పదజాలంతో విమర్శలతో పాపం ఎప్పుడులాగానే వాళ్ళ గుయ్యాలు తవ్వకుండా ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఒక విమర్శని సద్విమర్శని ఏ రకంగా చేయాలో కూడా తెలియదు పాపం. ఆ రకమైన ఒక మూర్ఖపు ధోరణిలో ఉంటారు. కేటీఆర్ పిచ్చోడా డైరెక్ట్గా అసెంబ్లీ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో అవలంబిస్తున్నటువంటి చర్యలు తెలంగాణకు ఆంధ్రాకు వచ్చేసరికి అవలంబించట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి కేటీఆర్ అమాయకుడా? కేటీఆర్ కంటే గొప్ప లీడరా జగన్మోహన్ రెడ్డి? అంటే ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం? విషయ పరిజ్ఞానం ఉంటే ఆ విషయ పరిజ్ఞానం ఆధారితంగా మనం మాట్లాడాలి తప్ప విషయ పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్మేస్తారనే ధోరణిలోంచి బయటికి రావాలా. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు, మీరు ఎందుకు భయం చెందుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్న వెనకాతలు ఉన్నటువంటి అశేషమైనటువంటి అభిమానులు వాళ్ళ అభిమాన నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజా సంక్షేమం రీత్యానే ఉంటాయని ఆధారభూతంగా చెప్పగలుగుతాం. కాబట్టి మీ దగ్గర ఆ కంటెంట్ లేదు కాబట్టి మీ నాయకుడికి సంబంధించినటువంటి సింపతి వేవ్నో కమ్యూనిటీ వేవ్నో రిలీజన్ వేవ్నో మీరు తీసుకెళ్తాం తప్ప ఏ ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పేటువంటి సమర్థులు కాదు అని 100 సార్లు ప్రూవ్ అవుతుంది. రైతు రుణమాఫీ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్తే రైతు రుణమాఫీలు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో 17,000 కోట్ల పైచిలుకు డెఫిసిట్ బడ్జెట్ ఉన్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ బడ్జెట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానికి కూడా మేము చేయూతనిస్తామని చెప్పి సుస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం మాటిచ్చి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి అల్లర్లు జరగకుండా వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాటిచ్చి నమ్మబలికి మన తరపున నిలబడతామని నమ్మకాన్ని చూరుకొని ఎలక్షన్లో ఆ రోజు టీడీపీకి సపోర్ట్ ఇచ్చినా బీజేపీకి సపోర్ట్ ఇచ్చినా అంతర్లీనంగా ఏ కారణాలు ఆ రోజు ప్రజల గుండెల్లో ఉన్నా జరిగినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఔదార్యంతో 3% అంటే రైతులు తీసుకున్న రుణాల మీద 3% ఇంట్రెస్ట్ కి సంబంధించినటువంటి వేవరింగ్ మేం చేస్తాం, 4% మీరు చేయండి అని చెప్తుందో 50,000 కోట్లు సర్ప్లస్ లో ఉన్నటువంటి రాష్ట్రానికే ఆ రకమైనటువంటి అవకాశాలు ఇస్తుందో 17,000 కోట్ల పైచిలకు ప్రతి సంవత్సరం డెఫిసిట్ బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆ 3% అయినా మీరు వేవరింగ్ ఇవ్వండి అంటే ఆర్బీఐకి కేంద్రానికి కేంద్రంలో ఉన్న పెద్దలకి 2015లో ఎక్కడా లేని రూల్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ గుర్తొచ్చేసి ఈ రకంగా రుణమాఫీలు చేసుకుంటా పోతే బ్యాంకులు మన్నడం కష్టం, ఆర్థిక పరమైనటువంటి చాలా ఇబ్బందులు కలిగితే లాట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి శ్రీరంగ నీతులు చెప్పినప్పుడు ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి ఆ శ్రీరంగ నీతులు ఏమైనాయి అనే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినా కేటీఆర్ గారు ప్రశ్నించినా జరిగింది. మీకు అసలు ఫిజికల్ బడ్జెట్ అంటే ఏంటో తెలియదు, డెఫిసిట్ బడ్జెట్ అంటే ఏంటో తెలియదు, మన రాష్ట్రానికి ఉన్న ఇబ్బందులు ఏందో తెలియదు. మనకి తెలిసిందల్లా మనం పవర్లోకి రాకుండా అడ్డుపడ్డ ప్రతి ఒక్కరినే మనం బూతులు తిట్టాలనా, మనం పవర్లో రాకుండా అడ్డుపడ్డ ప్రతి ఒక్కరినే ప్రజలకు వాళ్ళు ఏం మంచి చేస్తారనేటువంటి సబ్జెక్ట్ మాకు అవసరంలా. ఏదో ఈ రాష్ట్రంలో మీరు మెంబర్స్ కానట్టు, మీరు పాకిస్తాన్ సంతతి అన్నట్టు, మీరు రూలింగ్ లో రావడమే పారమార్థి కాబట్టి అసలు అవతలో ఏం చెప్తున్నారు అనేటువంటి దాని మీద నాలెడ్జ్ కూడా లేకుండా పోయే జగన్కి హాని జరుగుద్దనే అంశం వస్తే పాపం అది ఎట్లాంటి సబ్జెక్టా కాదా, మనం మాట్లాడుతుంది మరి జనాలు నవ్వుతారా లేదా అనేటువంటి ఆలోచన లేకుండా మీకు మీరు ఒక రాక్షసానందంతో ఒక మానసిక రోగంతో అలాంటి పోస్టులు పెట్టుకుంటూ ఆనందంగా బతుకుతున్నారేమో కానీ దయచేసి చదువుకోండి. మీరు 2014లో స్టీవ్ జాబ్స్ తో పోల్చి యాడ్లు వేసినటువంటి భయంలోంచి ఇంకా బయటికి రాలేకపోయాం. మీకు మీరు ఏం ఫీల్ అవుతారో నాకైతే తెలియదు. మేము మీతో కలుపుకుని అందరి మంచి గురించి కూడా మాట్లాడుతున్నాం జనసేన తరఫున. రేపు పొద్దున్న సరైన నాయకుడు వచ్చి ప్రజల సొమ్ముని సొంత ఆస్తులు పెంచుకోవడానికి కాకుండా జనాల లబ్ధి కోసం చేస్తే అది మీకు మంచి జరగదా? ఆ జనంలో మీరు భాగస్వాములు కారా? మీ కుటుంబాలు ఉండవా? ఎందుకు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అట్లాగా? కేంద్ర ప్రభుత్వం ఏ బాధ్యతలు విస్మరించిందో తెలియకుండానే ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నావా? పోనీ కేసీఆర్ లాంటి అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారా? ఏం తెలిసిన ఎందుకు తెలిసిన మాట్లాడతారు అట్లా? ఒక డిబేట్లో క్వాలిటీ ఉండదు, ఒక క్రిటిసిజంలో క్వాలిటీ ఉండదు. మీ పెచ్చేంటి, మీ మదం ఏంటి, అధికారంలోకి రావడానికి జగన్ కొన్న అర్హత ఏంటి అంటే పాయింట్ టు పాయింట్ మీరు విశ్లేషించడం మానేసి ఏందా ఓకదంపుడు అటాక్ లేంది, ఏందా ఓకదంపుడు అటాక్ లేంది, దేనికి అది, ఏందా ఉన్మాదం ఏంది, ఏం తెలుసు మీకు రాష్ట్ర బడ్జెట్ గురించి? జగన్మోహన్ రెడ్డి గారు 2004 నుంచి తండ్రి వెనకాతలు ఉన్న తనయుడి కింద
వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకోవడానికి వాడిన సమయంలో రాజకీయాలంటే అంత ఆసక్తి ఉంటే తండ్రి చనిపోయిన తర్వాత ఎందుకు గుర్తొచ్చిందండి? దయచేసి మాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. మేము పామరులో, మాకు నాలెడ్జ్ లేదు, మాకేమైనా వ్యక్తిగతమైన తగాదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో? వ్యక్తిగతమైన తగాదాలు ఉన్నాయా? లేవు కదండి. మేము అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎందుకు సూటిగా చెప్పట్లా? తండ్రి చనిపోయేదాకా తండ్రి చాటి కొడుకులాగా సత్యం రామలింగరాజు నెత్తి మీద చేయబెట్టారు, ఇంకెవరి నెత్తి మీద చేతులు పెట్టారు. సరే, మీ వ్యాపారపరమైనటువంటి అంశాల గురించి మేమైతే ఎత్తాం, కానీ ఈ డబ్బులన్నీ తీసుకుపోయి ఏదన్నా చేద్దాం అనుకున్న తరుణంలో తండ్రి అకాల మరణం చెందిన తర్వాతే సీఎం అవ్వాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఏమన్నా మాట్లాడితే మా నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో కూడా ఉండాలంటాడు ఆయన. నాన్నగారి ఫోటో పక్కన ఈయన ఫోటో ఉండడానికి ఈయన వయసు అయిపోయిన తర్వాత కాలం చేస్తే సరిపోతుంది కదా. ప్రజల గుండెల్లో ఉండాలి అంటే కొంత మనం నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలన్నా. అధికారం చేతిలో ఉన్నప్పుడేమో జనం గుర్తురాల, మనం ఎదగాలనేటువంటి ఆలోచన గుర్తొచ్చింది. క్విడ్ ప్రో క్వో రూపంలో డబ్బులు తీసుకున్నారు కదా. 2004 ఎలక్షన్ క్యాంపెయిన్ అన్నప్పుడు మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి? ఆ తర్వాత మీరు సంపాదించుకున్నారు, పునది దాన్ని శృతి మించేసి ఏ రేంజ్కి వెళ్ళిపోయారు అనేటువంటి అంశాల గురించి మాట్లాడతా, రేపొద్దున మళ్లీ అధికారం ఇవ్వగానే వాళ్ళ ఆస్తులు కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందేమో కదా అంటే దాని గురించి మాట్లాడకుండా జగన్ అన్యాయంగా జైల్లో ఇరికించారు, జగన్ అన్యాయం చేశారు, చంద్రబాబు నాయుడు డబ్బులు తినలేదా అంటే మీరు తప్పు చేశారంటే ఇంకా 10 మంది తప్పులను చూపిస్తా, మేము ఎందుకు తప్పు చేసామని అంటున్నారు, మమ్మల్ని అని అడుగుతున్నారు తప్ప తప్పు చేశారని అంగీకరించడానికి ఎందుకు మనసు రావట్లా? ఇంక నేను ఎలా అంటే మీకు అర్థమవుతుందేమో నేను చాలా నార్మల్ భాషలో, అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నిస్తున్న. స్టాటిస్టిక్స్ కూడా మాట్లాడదలుచుకోవాలి. పవన్ కళ్యాణ్ ఎన్నో ఆలోచిస్తే గానీ ఆయన ఏ విషయం మీద స్పందించరు. మీరు వచ్చి సలహాలు చెప్పే స్థాయిలో మేము లేవు, చెప్పే పొజిషన్లో మీరు లేరు. ఆ విషయాన్ని అర్థం చేసుకుని గమనించాలి తప్ప ఎవడ కాడు 2 క్వశ్చన్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అధికారమే వద్దంటున్నాడు కదా, ఓడిపోయే పార్టీకి మేము ఎందుకు ఓటు వేయాలనేటువంటిది ఈ మధ్యకాలంలో నేను వింటున్నటువంటి ఒక చక్కటి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్. అధికారంలో వద్దు, అధికారం నాకు అవసరం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పట్లా. అధికారం అవసరం లేకుండా ఉంటే రాజకీయాల్లోకి వచ్చి మంచి ఎట్లా చేస్తాం? ఆ మాత్రానికి ఎన్జిఓలు పెట్టుకుంటాం కదా, ఆ మాత్రానికి సేవా సంస్థలు పెట్టుకుంటాం కదా. రాజకీయాల్లోకి వచ్చిందే అధికారం కోసం. ఆ అధికారం దుర్వినియోగం చేస్తే తప్ప అధికారాన్ని కాంక్షించి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు మంచి చేస్తే తప్పు ఎందుకు అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి? అధికారమే పరమావధిగా పనిచేయము, అధికారమే ఎండ్ గోల్ గా పనిచేయము. అధికారం అనేటువంటిది మేము ప్రజా సంక్షేమానికి చేస్తున్న పోరాటంలో భాగంగా మాకు వస్తే రావచ్చు కాక, వస్తే దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మేము న్యాయం చేస్తాం. రాలేదు కదా అని చెప్పి, అధికారం దక్కలేదు కదా అని చెప్పి మేము రాజకీయాల నుంచి విరమించుకోవడమో, ప్రజలను దుయ్యబట్టడమో, ప్రతిపక్షాలు దుయ్యబట్టడమో చెయ్యము. అంటే పవర్ సెంట్రిక్ పాలిటిక్స్ చెయ్యము, ప్రజా సంక్షేమ సెంట్రిక్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. మీకు అలాంటి పదాలు అర్థం కావు కదా. మీరు టైప్ మైండ్ సెట్స్ ఉంటాయి, సైకలాజికల్ గా డిస్టర్బ్డ్ ఉంటారు. ఏందో నాకే తెలియదు. కానీ ఎవడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయే మానసిక రోగం నుంచి బయటికి రండి స్వామి. ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ లాంటి మనిషి వచ్చి ఆయన రాజ్యాధికారం చేపడితే ఆంధ్రాకి జరిగినటువంటి మంచిలో మీరు భాగస్వాములు కారా? డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేకపోతే డెవలప్ అయిన ఆంధ్రప్రదేశ్ని మీరు అనుభవించరా? ఇందుకు మీరు చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి మీరు అంటగట్టే హీరో వర్షిప్ ఏ బేసిస్ మీదో అర్థమయ్యే తెలుగు భాషలో మాకు చెప్పండి. పలానా బేసిస్ మీద మేము అంటగడుతున్నాం. 2008, 2009 తండ్రి గారు మరణానంతరం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్లోకి రాలేదన్నది మా వాదన. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనేటువంటి కాంక్ష అంత బలంగా ఉంటే, ప్రజా సంక్షేమం అనేటువంటి ఆలోచన అంత బలంగా ఉంటే, ప్రయత్నభూతంగా ఆయన చేసిన ప్రజా సంక్షేమం అంటే ప్రయత్నాలు ఏంటి? నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు దీనికి మీరు ఎలాగైనా రెస్పాండ్ అవ్వండి, అది మీ వ్యక్తిత్వాన్ని చూపడుతుంది. నేను అడిగిన క్వశ్చన్ అయితే నేను చాలా సుస్పష్టంగా అర్థం కానట్టు అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సంక్షేమమే పారమార్థికం అయితే 2009కి ముందు, ఆ నాన్నగారి మరణానికి ముందు ఆయన చేసిన ప్రజా సంక్షేమ స్ఫూరితమైనటువంటి పోరాటాలు ఏంటి, ప్రయత్నాలు ఏంటి? దాని మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానబోతంగా చెప్పండి. నేను కన్విన్స్ అయ్యాను అనుకో, నేనే ప్రచారం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 హీరో అని. మా ఓటర్ని కన్విన్స్ చేయడం మానేసి అటాకింగ్ మోడ్లోకి వస్తే ఎట్లా? మా యాద కదా అటాకింగ్ నీకే అవుతుందా ఏంది? అందుకని అట్లాంటి దూరం మానేయండి అంటున్నా. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేంద్ర సహాయం అనేటువంటిది ఎంత ఆర్థిక లోటుబాటు ఉన్నటువంటి రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఇవ్వాలి కనుక 3% 4% ఇంట్రెస్ట్ వేవరింగ్ అనేటువంటిది కేంద్రం సహాయం చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేయి తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులే మనకు లేవు గనక
ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆలోచించుకోలేదంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రతి క్యాంపెయినింగ్ లో అది గుంటూరులో తీసుకున్నా, విజయవాడలో తీసుకున్నా, భీమవరంలో తీసుకున్నా, తిరుపతిలో తీసుకున్నా ప్రతి క్యాంపెయినింగ్ లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మీరు గెలిపించండి, దానికి ప్రతి అంశంలో మేము చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి అలాంటి అంశాలను నెరవేర్చమని చెప్పి ఒక రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, కొత్తగా ఏర్పడేటువంటి రాష్ట్రం మీ అందరి తరపున మా అందరి తరపున వెళ్ళి అడిగితే ఆర్బీఐకి ఎక్కడ లేని రూల్స్ గుర్తొచ్చినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. మీకు ఈ తెలుగు అర్థమైపోతే మీ ఈమెయిల్ ఐడీస్ నాకు మెసెంజర్లో పెట్టండి, నేను డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తా, తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పంపిస్తా. మీరు దయచేసి అర్థం చేసుకుని ఏ డౌట్లు ఉన్నా నా అన్నింటి ఎప్పుడు వచ్చామని నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అని ఉండదు. అజ్ఞానులు ఎవరైనా కూడా వాళ్ళని మనం రికవర్ చేయడం అనేటువంటిది మన బాధ్యత. నా తోటి సోదరులు ఏ పార్టీలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా నాకు కాల్ చేయండి, నా దగ్గర ఉన్న డేటా మీతో షేర్ చేస్తా. మీ అధవ మేధస్సుకి, మీరు అతి మేధస్సుకి, తెలివితేటలకి పదులు పెట్టేసి మీరు ఉన్మాదులు అయిపోయి అసలు జగన్ ఏమంటున్నావు, ఎందుకు అంటున్నావు అనే మా వివరణ కూడా వినకుండా ఓకదంపుడు దాడులకి మీరు గనక కాలు దూవితే మూల్యం మీరు చెల్లించుకుంటారు, కానీ మమ్మల్ని ఏమీ చేయలేరన్న సంగతి గుర్తుపెట్టుకోమని నా మనవి.